అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. సీఎం మంత్రిపై సీరియస్, తీవ్ర టెన్షన్లో మంత్రి. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రి సుభాష్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వ్యవహార శైలిపై సీఎం ఆగ్రహంతో ఉన్నారా? ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశం అనంతరం సుభాష్తో ప్రత్యేకంగా మాట్లాడారా? ఆయనకు 20 నిమిషాల పాటు క్లాస్ తీసుకున్నారా అంటే అవుననే అంటున్నారు టీడీపీ నాయకులు. తాజాగా జరిగిన కాకినాడ పోర్ట్ వ్యవహారంలో మంత్రి వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. అదేవిధంగా రొయ్యల ఫ్యాక్టరీల వ్యవహారంపై కూడా ఆయన వ్యవహరించిన తీరు వివాదానికి దారితీసిందనే వార్తలు వినిపించాయి. అయితే ఈ నేపథ్యానికి తోడు మంత్రి సుభాష్పై పెరుగుతున్న ఫిర్యాదులు కూడా చంద్రబాబుకు ఇబ్బందిగా మారాయి. ఇప్పటికీ 2-3 సార్లు ఆయన చెప్పి చూశారు. అయినప్పటికీ కూడా మంత్రి సుభాష్లో మాత్రం మార్పు అయితే మాత్రం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని టీడీపీ సీనియర్లే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీ అనంతరం 20 నిమిషాల పాటు సుభాష్తో మాట్లాడి ప్రత్యేకంగా చర్చించి ఆయన చేసిన పొరపాట్లు, వివాదాస్పద వ్యాఖ్యలు, కొందరిని వెనకేసుకొస్తున్న తీరును సీఎం చంద్రబాబు దుయ్యపట్టారు. అయితే ఇలా అయితే కష్టమని కూడా వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఇటీవల రేషన్ బియ్యాన్ని పెద్ద ఎత్తున గుర్తించిన అధికారులు స్థానిక మంత్రిగా ఉన్న సుభాష్కు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే ఆయన అక్కడికి వెళ్ళినా ఆ బియ్యాన్ని ఎవరు మిల్లు చేయించారన్న విషయాన్ని మాత్రం అడగకుండానే వచ్చారు. అయితే సదరు మంత్రి అనుచరులకు చెందిన మిల్లు కావడంతోనే ఆయన వదిలివేశారని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి. దీన్ని సీరియస్గా తీసుకున్న చంద్రబాబు ఈ విషయంపై నిలదీశారు. రేషన్ బియ్యం అక్రమాలపై ప్రభుత్వం సీరియస్గా ఉన్న సమయంలో ఇలా చేయడం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. ఇక రొయ్యల ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలు వస్తున్నాయన్న ఫిర్యాదులు, ఓ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలపై కూడా తెలిసి అక్కడికి వెళ్లిన మంత్రి చూసి చూడనట్టు వ్యవహరించడంపై కూడా సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే సుభాష్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారని సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.